ఏంటొచ్చేది? ఏదో వాగేసి ఉంటుంది దాని దగ్గర, ఇంకెళ్ళిపోయింది. చిన్ని నేనేం అనలేదే. ఏమనుకుంటే దేనికి వెళ్ళిపోతుందిరా మరి? అది నాగలు తెలిసిద్ది. అంతసేపు కూర్చొని మాట్లాడింది నువ్వా నేనా? నేనేలా కానీ చూద్దాం, ముందు రేపు రా, నువ్వు తెలిసిద్దిగా. మనలో మనం ఎన్ని మాట్లాడుకుని ఉపయోగం ఉంది చెప్పు. దేనికి వెళ్ళిపోయింది అనేది అమ్మాయి తప్ప మనకు తెలియదుగా. అది కానీ రేపు రాకపోవాలి, అప్పుడు చెప్తాను నీ పని. చిన్ని ఎవరిళ్ళు మన గురించి ఎవరికైనా తెలిసిపోయిందంటవా? మన కోసం ఏం కాదు, భయపడి నువ్వు దొరికిపోమాక. ఇదేంట్రా ఎంత అందంగా ఉంది? ఈ ఊళ్ళో ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా? ఇది మనూరు కూడా కాదయ్యా, కొంచెం లోపల దాచిపెట్టుకోండి, కారిపోతుంది. ఎవరిళ్ళు మన ఊరిలో లేరు. నువ్వు సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటా. బాబు జాగ్రత్త, కొంచెం దాచిపెట్టండి. ఇక్కడ రాజు అంజలి అంటే మీరేనా? అవును యువరాజా, మేమే. మేమెవరో తెలుసా మీకు? మా ఊరికి సరిహద్దు మీరేగా, తెలియకుండా ఎలా ఉంటుంది? సరిహద్దులు మాత్రమే కాదు, హద్దులు పెట్టిన వాళ్ళు ఎవరో కూడా తెలుసు యువరాజా సురేంద్ర గంటి. సరిహద్దులు తెలిసిందానివి హద్దులు దాటి వెళ్ళకూడదని తెలీదా? ఇది అలా చూస్తుంటే మాట్లాడలేకపోతున్నాను రా. వాడితో మాట్లాడదాం. యువరాణితో మాట్లాడింది నువ్వేనా? మాట్లాడమని చెప్పింది నేనే. ఆయన అడిగింది వాణ్ణి. నేను చెప్పింది కూడా ఆయనకే, నీకు కాదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అరే గిరి, నేను ఆడవాళ్ళని ఎలా గౌరవిస్తాను తెలీదా నీకు? ఏం నేర్చుకున్నావు 2 నాళ్ళు నా దగ్గర ఉండి? పిల్లనాయాలా? ఇలాగైనా వాళ్ళతో మాట్లాడేది?